స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వం చెట్లకు పన్ను వసూలు చేస్తుందని పట్టాభిరాం నిప్పులు జరిగారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వాన్ని ప్రజలే చెత్త కుండీలో పడేస్తారని పట్టాభిరాం అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మారుస్తున్నామంటున్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాంతో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. కార్యక్రమంలో భాగంగా మహావిశాఖ నగరపాలక సంస్థ అధికారులతో ఈరోజు అయితే సమీక్షా సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి స్వచ్ఛాంధ్ర మిషన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఉధృతంగా ప్రజల యొక్క భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సైతం ఈ ఉద్యమంలో చాలా ప్రొయాక్టివ్గా ఆయన కూడా పాల్గొంటాం. ఏదైతే మరి స్వచ్ఛ భారత్ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించినటువంటి ఈ ఉద్యమ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మరి అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఆంధ్ర రాష్ట్రం ఆ లక్ష్యాలని చేరుకొని స్వచ్ఛత విషయంలో మరి దేశంలోనే ఒక ఆదర్శప్రాయమైనటువంటి రాష్ట్రంగా నిలవాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. ముఖ్యంగా మరి గత ప్రభుత్వం చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో దాదాపు 85 లక్షల టన్నుల చెత్తని ఎక్కడికక్కడ వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ చెత్త మొత్తాన్ని కూడా ముందుగా క్లియర్ చేసి డంప్ యార్డ్స్ అనేవి రాష్ట్రంలో ఎక్కడా లేకుండా చేయాలన్నది ఈ ప్రభుత్వ లక్ష్యం. డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. గత ప్రభుత్వం వదిలేసి వెళ్ళిపోయినటువంటి చెత్తని అక్టోబర్ 2వ తేదీ కల్లా పూర్తిగా క్లియర్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా మనం ప్రకటించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి వద్ద నుంచి కింద స్థాయి వరకు కూడా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఇంకా పెద్ద ఎత్తున ప్రజలను కూడా భాగస్వాములు చేసి ఈ స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. అంతేకాకుండా పరిశుభ్రత క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఆ రోజున లేట్ 1990స్లోనే ఆయన ఈ ఇనిషియేటివ్ని ప్రారంభించడం, మరి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల మనకి ఎటువంటి లాభాలు మనకు సమకూరుతాయో అవన్నీ కూడా ప్రజలకు చేరవేయటం, ఇవన్నీ కూడా ఆయన 30 సంవత్సరాలు దాదాపు 25 సంవత్సరాల క్రితమే ఆయన ఇవన్నీ కూడా ప్రారంభించారు. ఇప్పుడు మరింత విస్తృతంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. విశాఖపట్నంలో మనం చూసినట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ వల్ల ఈ రోజున విశాఖపట్నానికి దగ్గరలో ప్రతిరోజు కూడా దాదాపు 1100 టన్నుల చెత్తని ప్రాసెస్ చేసేటటువంటి ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వాళ్ళు పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా ఎస్టీపీస్ కూడా వేస్ట్ వాటర్ నుంచి ఈ రోజున మన ఆదాయాన్ని కూడా సమకూర్చుకుంటూ ఉన్నాం. టెరిషరీ ట్రీట్మెంట్ చేసి ప్రతి సంవత్సరం 30 కోట్ల రూపాయలు వేస్ట్ వాటర్ నుంచి కూడా ఆదాయం సమకూర్చుకునేటువంటి పరిస్థితి ఇవాళ విశాఖపట్నం నగరానికి ఉందంటే అది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి విజన్. ఆ రకంగానే ఇవాళ విశాఖ నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం 4వ ర్యాంకులో ఉన్నటువంటి విశాఖ నగరాన్ని నెంబర్ 1 ర్యాంక్ స్థాయికి తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ఈ రోజున వాళ్ళకు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానివ్వండి, మా పార్టీ నాయకులు ఫ్లోర్ లీడరు పేలా శ్రీనివాస్ గారు కానీ మరి 3 పార్టీలకు చెందినటువంటి నాయకులు కార్పొరేటర్లు అందరూ కూడా దీనిలో పాల్గొన్నారు. అనేక సమస్యలపైన చర్చించాం. వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి చేపట్టాల్సినటువంటి చర్యలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఇవాళ సమీక్షించడం జరిగింది. ఇవన్నీ కూడా సరిదిద్దుకుని గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా రూపుమాపి అన్ని రకాలుగా కూడా వేస్ట్ మేనేజ్మెంట్లో సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్లో విశాఖపట్నం నగరాన్ని ఒక మోడల్ సిటీగా తయారు చేసే విధంగా పనిచేస్తున్నాం. సార్, ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి ఎలాంటి ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలి? ఇప్పుడు ప్రతి నెల కూడా ఒక థీమ్తో మనం పనిచేస్తున్నాం. మార్చి నెల మనం చూసినట్లయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఫేజ్ వైజ్గా వాటిని మనం బ్యాన్ చేసుకుని ప్లాస్టిక్ రీసైక్లింగ్ని ప్రమోట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలన్నది ఈ నెల మార్చి నెల థీమ్గా మనం పెట్టుకున్నాం. మార్చి 15వ తేదీన తణుకులో మరి స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మార్చి 15వ తేదీన పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ప్లాస్టిక్ వినియోగం అనేది మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది పర్యావరణానికి కూడా. ప్లాస్టిక్ రీసైక్లింగ్ అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే ప్లాస్టిక్ని మనం ఆ విధంగా వదిలేసినట్లయితే అది డిజింటిగ్రేట్ అవ్వటం అనేది అది జరగనటువంటి పరిస్థితి. కొన్ని వందల సంవత్సరాలు కూడా అది డిజింటిగ్రేట్ అవ్వకుండా అది మన భూమిలోనే ఉండిపోయేటటువంటి పరిస్థితి. అది చాలా ప్రమాదకరం. కాబట్టి బయోడిగ్రేడబుల్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం ఫేజ్ వైజ్గా తగ్గించుకున్నట్లయితే అది మన ఎన్విరాన్మెంట్ మనం కాపాడుకున్న వారు అవుతాం.
మన పర్యావరణాన్ని మనం రక్షించుకున్న వారు అవుతాం కాబట్టి ఖచ్చితంగా దానిపైన కూడా ఒక పాలసీ తీసుకొచ్చి అడుగులు ముందు వేసే తీసుకొని మేము వెళ్తాం. సార్, జీవీఎంసీ కమిషనర్ నియామక విషయంలో సందిగ్ధత వాతావరణం ఎప్పుడు దీన్ని ఫిల్ సందిగ్ధత ఏం లేదండి. రేపు అసెంబ్లీ సమావేశాలు పూర్తవగానే జీవీఎంసీకి కొత్త కమిషనర్ అపాయింట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం కలెక్టర్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. అతి త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఆ నియామకం ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అంటూ కొమ్మిరెడ్డి పట్టాభి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అక్టోబర్ 2వ తేదీ నాటికల్లా ఎక్కడ ఉన్నటువంటి చెత్తను అక్కడి నుంచి తక్షణమే తరలించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లయితే చెప్తున్నారు. అలాగే ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంబంధించి దానిపైన ఇంప్లిమెంటేషన్ కూడా ఇప్పటికే మొదలైందంటూ త్వరలోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వినియోగంలో తీసుకొస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం అంటూ కొమ్మిరెడ్డి పట్టాభి దుయ్యబట్టిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జీవంతో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.